రాజశేఖరం గారు ఉదయమే డిస్పెన్సరీకి వెళ్ళిపోయారు. పార్వతమ్మ పూజ గదిలో పక్క వేసుకుని పడుకునుంది. ఆ రోజు ఏకాదశి కావడం మూలాన ఉపవాసం ఉందావిడ. పార్వతమ్మకి రోజు పూజలు, తలమీద స్నానాలు, మడి తడి ఆచారం. రాజశేఖరం గారికి ఎప్పుడు ఏం కావాలన్నా పనివాళ్లే చూస్తారు. వంటవాళ్లే అన్నం వడ్డిస్తారు. పార్వతమ్మ తను వేరే వండుకుంటుంది, లేదా పాలు తాగో పళ్ళు తినో పడుకుంటుంది. ఆవిడదంతా అదో పద్ధతి. తాయారమ్మగారు మునుపటి కంటే వంగిపోయారు. తల బాగా నెరిసిపోయింది. ఆయన గొంతుకు మాత్రం తగ్గలేదు. ఆవిడ అరిచిందంటే 10 ఊళ్ళ వరకు వినిపిస్తుంది ఆ కంఠస్వరం. ఆవిడ నోటికి అందరూ జడిసిపోతారు. రాజశేఖరం గారికి తల్లంటే ఎప్పుడూ చిరాకే. కృష్ణ రామ అంటూ ఒక మూల కూర్చోదు, అన్ని విషయాలు తనకే కావాలి అంటుందని. ఆవిడ ముసలైపోయినా ఓపిక మాత్రం ఏం తగ్గలేదు. వంటగదిలోకి వెళ్ళి వంటతను ఎలా వంట చేస్తున్నాడో చూసి తప్పు లేకపోయినా తప్పులెంచి అతన్ని తిట్టిపోస్తుంది. పల్లెటూర్లలో పాలేర్లుని తిట్టినట్టు. అలాగే నౌకర్ల మీద అందరి మీద కేకలు వేస్తుంది. పార్వతమ్మకి అత్తగారి మాటంటే గురి. ఆవిడ ఎంత చెప్తే అంత. ఆవిడకు భర్త అంటే అసలు ఇష్టం ఉండదు. ఆయనతో తన పెళ్లి జరిగి తనకేదో అన్యాయం జరిగిపోయిందని ఆవిడ బాధపడుతుంది. రాజశేఖరం గారు తల్లి కేకలు వేయడం చూసి చిరాకు పడుతూ, ఇదేం పల్లెటూరు అనుకున్నావమ్మా, వాళ్ళు పడతారా అని కోపడితే, ఏడుసరి వేదవ సచ్చినోళ్ళు ఎందుకు పడరు? నేను కేకలు వేసే భయంతో కుక్కిన పేనుల్లా పడుంటారు. ఆ మాత్రం భయం లేకపోతే వాళ్ళు పనులు చేస్తారా? తల్లితో వాదించలేక ఆయన మౌనంగా ఉండిపోతారు. రాజశేఖరం గారు పార్వతమ్మల కూతురు తారాదేవి. కూతుర్ని ఆయన తారా అని ముద్దుగా పిలుస్తారు. అమ్మడు అని తాయారమ్మ పిలుస్తుంది. అమ్మలు అని పార్వతమ్మ పిలుస్తుంది కూతుర్ని. రాజశేఖరం గారికి ఆ పిలుపులు నచ్చవు. భార్యను తల్లిని ఏమనలేరు. తార వాళ్ళు ఎలా పిలిచినా పలికేస్తుంది. కూతుర్ని చూస్తుంటే రాజశేఖరం గారికి రోజు రోజుకి బెంగెక్కువైపోతుంది. తార తెల్లగా అందంగా బొమ్మలా ఉంటుంది. చెంపకు చారడేసి కళ్ళు. తార అచ్చు తండ్రిలా ఉంటుంది. అయితే తార అలంకరణ చూస్తుంటే తండ్రికి మతిపోతున్నట్టుగా బాధగా అనిపిస్తుంది. తారని తాయారమ్మగారే ముస్తాబు చేస్తుంది. మనవరాలి జడ తనే వేస్తుంది. తలనిండా కొబ్బరి నూనె పట్టించేసి పిండితే కారేంతగా రాసి నున్నగా వెంట్రుక చెరగకుండా దువ్వి దువ్వి గట్టిగా బిగించి సరిగ్గా గంటసేపు వేస్తుంది. ఆవిడ ఆ జడకి కొసన జడకుచ్చులు వేస్తుంది. లంగా ఓణి వేస్తుంది. కళ్ళనిండా కాటుక మసి అయిపోయినంత వెడల్పుగా దిద్దుకుంటుంది. నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. తార కాదు, తాయారమ్మ మనవరాలికి చెప్పి అలా ముస్తాబు అవమంటుంది. తలలో ఏ పూలైనా సరే పెద్ద దండ పెట్టిస్తుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయి పెళ్ళికూతురేమో అని అనుకోక మానరు. అన్ని పూలు పెట్టుకుంటుంది తార. చెవులకి పెద్ద జోకాలు, మెడలో చంద్రహారం గొలుసు, నడుముకి వడ్డాణం, కాళ్ళకి పట్టీలు. తార ఎంత అందమైందైనా ఆ అలంకరణ చూస్తే ఎవరికైనా అబ్బా ఏం అలంకరణరా బాబు, పల్లెటూరి దెయ్యంలా ఉంది అనుకోక మానరు. దానికి తోడు తారకి చదువు అబ్బలేదు నాయనమ్మ గారంతో. తార చిన్నప్పటి నుండి స్కూల్కి సరిగ్గా వెళ్ళడం అనేది లేదు. నెలకి 25 రోజులు తాయారమ్మగారు ఏదో ఒక కారణం చెప్పి మనవరాల్ని స్కూల్కి వెళ్లకుండా ఆపేసేవారు. కొన్ని రోజులు తార బడెగ్గొట్టేది. నాయనమ్మ గారంతో ఆమె చదువు చెట్లు పొట్లు ఎక్కేసింది. రాజశేఖరం గారికి కూతురు అలా ఉండడం నచ్చక ఎంట్రన్స్ రాయించి బిఏకి పరీక్ష కట్టించారు. ట్యూషన్ చెప్పడానికి రోజు ఒక మాస్టర్ వచ్చేవాడు. అతను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఉద్యోగం ఎక్కడా దొరకలేదు. అతనికి 27 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. అతని చేత మనవరాలకి ట్యూషన్ చెప్పించడం తాయారమ్మగారికి సుతారాము నచ్చలేదు. ఇటువంటి వాళ్లే చదువు చెప్పడానికి వచ్చి ఆడపిల్లలకి మాయమాటలు చెప్పి లేవదీసుకు వెళ్ళిపోతారని ఆవిడ భయపడింది. మనవరాలు ట్యూషన్ చెప్పించుకునే వరకు పక్కనే దగ్గరే కూర్చునేదావిడ. అతను ఇంగ్లీష్లో పాఠం చెబుతుంటే తెలుగులో దాని అర్థమేమిటో చెప్పమనేదావిడ. ఇంగ్లీష్లో తనకి తెలియకుండా మనవరాలతో ఏం చెబుతున్నాడో అది పాఠం అవునో కాదోనని ఆవిడ బెంగ. అతనికి ఏం చెప్పాలో ఏంటో తోచేది కాదు. గతిలేక ఈ ట్యూషన్ ఒప్పుకున్నానా అనుకునేవాడు. ఒకసారి విని రాజశేఖరం గారు తల్లిని కోపడ్డారు. తార ట్యూషన్ చెప్పించుకుంటుంటే మధ్యన నువ్వెందుకు అని. తాయారమ్మగారు కొడుకు మాటల్ని చెవులకి ఎక్కించుకునేది కాదు. అతన్ననేది, మా అమ్మడు ముఖంలోకి చూసి పాఠం చెప్తావేమిటి అబ్బాయి, పుస్తకంలోకి చూసి చెప్పలేవు అంటూ కసిరేది. ఇదెక్కడి సోదిరా బాబు అనుకునేవాడు ఆ అబ్బాయి. తార మొగ్గలా ముడుచుకుని కూర్చునేది.
అమ్మడు, తలెత్తి ఆ అబ్బాయి వైపు చూడకు, అసలు తల ఉంచుకుని కూర్చుని పాఠం విను అంతే అనేది మనవరాలతో. తార అలాగే అంటూ తల ఉంచుకుని కూర్చుని పాఠం వినేది. ఇక ఆ అమ్మాయికి పాఠం చెప్పలేక అతను ట్యూషన్ మానేశాడు. రాజశేఖరం గారు శ్రమపడి మరో మాస్టర్ని ట్యూషన్కి కుదిర్చారు. ఆ మాస్టారు ముసలతను మూలన తాయారమ్మగారు పెద్ద అభ్యంతరం చెప్పలేదు. దగ్గరే కూర్చోకుండా అక్కడే అటు ఇటు తెచ్చాడేవారు ట్యూషన్ చెబుతున్నంతసేపు. తాయారమ్మగారు 2 రోజుల్లో ఒక విషయం కనిపెట్టేశారు. మాస్టారి దృష్టంతా తార బంగారం మీదే ఉన్నదని ఆవిడ అనుమానం. దొంగ ముండ కొడుకు, పిల్ల వస్తువుల మీదే ఉన్నాయి వాడి కళ్ళు, చెప్తే వీడి పని అని మనసులో తిట్టుకుంటూ ఆవిడ అక్కడే మనవరాల దగ్గరే కూర్చునేది ట్యూషన్ చెబుతున్నంతసేపు. ఒకసారి మనసులో ఉండబట్టలేక అతని ముఖం మీదే అడిగేసింది. ఏంటయ్యా చూపులు? చదువు చెప్పడానికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నీ చూపులన్నీ పిల్ల వస్తువుల మీదే ఉన్నాయి. నువ్వు తిన్నగా చదువు చెప్పి వెళ్ళలేవు అంటూ గయ్యమంటూ అరిచింది. మొదట అర్థం కాక ఆ మాస్టారు బెత్తరపోయినట్లయి అర్థం కాగానే, ఏంటమ్మా, నేనేం దొంగననుకున్నావా? మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. ఇంకా గట్టిగా అడిగేవాడే కానీ రాజశేఖరం గారి ముఖం చూసి ఏమనలేకపోయాడు. అందరూ పైకి మంచివాళ్లే, ఆనుపాను చూసి ఇల్లు దోచుకుపోతారు. నాకు తెలీదనుకున్నావా ఎవరెలాంటి వాళ్ళో అందావిడ కోపంతో మండిపడిపోతూ. అతను ఒక క్షణం పాటు అలా ఉండిపోయాడు. అతను ఎన్నాళ్ళ నుండో ఎంతమందికో ట్యూషన్లు చెప్పుకొస్తున్నాడు గాని ఎవరూ ఇంతవరకు అలా మాట్లాడలేదు. నేను దొంగోణ్ణి, నా చేత మీ అమ్మాయికి ట్యూషన్ ఎలా చెప్పిస్తారు తల్లి? మీకు నమస్కారం, వస్తానమ్మా అంటూ లేచి నిలబడి, మీలాంటి తల్లులుంటే మాలాంటి వాళ్ళు బాగానే బ్రతుకుతారమ్మా, వస్తాను, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అంటూ చేతులు 2 జోడించి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారికి చెప్తే నాకేమైనా భయమా? పోరం ఉండకూడక అంటూ అతను వెళ్ళాక ఒక తిట్టు కూడా తిట్టిపోసింది. ఆ రాత్రి రాజశేఖరం గారు ఇంటికొస్తూనే తల్లిని అడిగారు. మాస్టర్ గారిని ఏదో అన్నావట? అన్నాను, దొంగ విధవని అని తిట్టాను. తప్పా అంటూ ఆవిడ గయ్యమని అరిచింది. రాజశేఖరం గారు ఇంకేం మాట్లాడలేదు. నుదురు కొట్టుకుని వెనుతిరిగి వెళ్ళిపోయారు. అలా మాస్టార్లు మారుతూనే చదవసాగింది తార. పరీక్షలు మొదలయ్యాయి. రాజశేఖరం గారు డ్రైవర్కి చెప్పి పంపించారు, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకురాని. అతడు అలాగే అన్నాడు. తాయారమ్మగారు మనవరాలు ఒక్కరితే వెళ్ళడానికి ఒప్పుకోలేదు సరికదా. తారకి వస్తువులన్నీ పెట్టి జడవేసి జడ చివరకు కుచ్చులు వేసి తలనిండా పువ్వులు పెట్టి ముస్తాబు చేసి తను కూడా బయలుదేరింది కారులో మనవరాల చేత పరీక్ష రాయించడానికి. ఆవిడ ఫ్లాస్కుతో హార్లిక్స్ కూడా తెచ్చింది మనవరాలకి ఇవ్వడానికి. మనవరాలతో పరీక్ష హాల్లోకి వెళదామనుకుంటే ఆవిడ్ని వెళ్ళడం లేదు. డ్రైవర్ నచ్చజెప్పి ఆవిడ్ని కారులోనే కూర్చోబెట్టాడు. ఇదేంటి వీళ్ల దుంపదెగా, నన్ను పిల్ల కూడా వెళ్ళనిస్తే వీళ్ల సొమ్మేం పోయింది అంది ఆవిడ రుసరుసలాడుతూ. అలా వెళ్ళకూడదమ్మా, మీకు తెలీదు అన్నాడు డ్రైవర్. వెళితే ఏంటట? నాకు చదువొచ్చా పాడా? వెళ్ళి కూర్చుంటే ఏమవుతుందట? ఆవిడింకా అలా మూలుక్కుంటూనే ఉంది. డ్రైవర్కి చెప్పి నీరసం వచ్చినట్టు మాట్లాడకుండా అలా ఉండిపోయాడు జవాబు ఇవ్వకుండా. తార పరీక్ష రాసి వస్తుంటే అందరూ ఆమెకేసే వింతగా చూడసాగారు. అందరూ పంజాబీ డ్రెస్సులు, అబ్బాయిలా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని మోడర్న్గా తయారై వచ్చారు. అమ్మాయిలందరూ తారవైపు పల్లెటూరి అమ్మాయి కాబోలు అని ముసిముసిగా నవ్వసాగారు. అబ్బాయిలందరూ ఓ అంటూ అరవసాగారు. తార తన ముస్తాబు చూసి హేళన చేస్తున్నారు అనుకోలేదు. ఎందుకో తనని చూసి అలా అరుస్తున్నారనుకుంది. అంతమంది అబ్బాయిలు అమ్మాయిల ఎదుటి పడ్డానికి తార కాళ్ళు వణకసాగాయి. ఎలాగో పరీక్ష రాసొచ్చింది. ఎప్పుడూ తార బయటకు వెళ్లలేదేమో రాజశేఖరం గారు అన్నీ వివరించి చెప్పారు. ఆమె తండ్రి చెప్పిందంతా శ్రద్ధగా వింటూ తల ఊపింది. పరీక్ష రాసి కారు దగ్గరికి వెళ్లి లోపల కూర్చుంది. పరీక్ష రాసావేనా తల్లి? ఉండు, వేడివేడి హార్లిక్స్ తాగుదుగాని అంటూ ఫ్లాస్క్లో హార్లిక్స్ కప్పులో పోసిచ్చింది. అక్కడ అలా తాగాలంటే తారకు సిగ్గేసింది. వద్దంటే నాయనమ్మ నెత్తిమీద ముడుతుంది. అందుకే వద్దనకుండా తాగసాగింది. నాయనమ్మ, నాకు కాఫీ కావాలి అంటూ స్టూడెంట్స్ అరవసాగారు. కాఫీ కావాలి, కాఫీ కావాలి, నాయనమ్మ కాఫీ కావాలి అని అరుస్తుంటే తార భయంతో బిగుసుకుపోయి నిలుగుడ్లు వేసి హార్లిక్స్ తాగడం మానేసి అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటా గోల అని. డ్రైవర్ వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం గొడవ అవుతుందోనని. తాయారమ్మ అగ్గిమీద గుగ్గులమైపోయింది. మీకేం పోయే కలమర్రా మా ఇద్దరు వెదవల్లారా, కూరకుంకల్లారా, వేళకొళంగా ఉందా ఆయ్ అంటూ అరవసాగింది కిటికీలో నుండి తొంగి చూస్తూ.
కారు స్టార్ట్ అయిన చప్పుల్లో ఆవిడ తిట్టడం స్టూడెంట్స్ చెవుల పడలేదు. లేకుంటే ఇంకా పెద్ద గొడవైపోయి ఉండేది. తాయారమ్మ కారులో నుండి తొంగి చూస్తుంటే స్టూడెంట్స్ ఆవిడ్ని ఏడిపించడానికన్నట్టు చేతులు ఊపసాగారు. ఓరి మీ అమ్మ కడుపులు కాల, ఉండండి మీ పని చెప్తాను, అబ్బాయి కారాపు అంటూ డ్రైవర్ని ఆజ్ఞాపించింది. డ్రైవరు కారాపకుండా ఇంకా స్పీడ్గా పోనిస్తూ ఆవిడతో అన్నాడు. ఇది పల్లెటూరు అనుకున్నారా మీ మాటలకి వాళ్ళు జడిసిపోవడానికి? డ్రైవరు ఆవిడ్ని అంత మాట అనడంతో ఆవిడకు కోపం ముంచుకొచ్చింది. ఏమన్నావు? నన్ను ఎంత మాట అంటే అంత మాట అంటావా? నీ ఉద్యోగం ఓళ్లాగించేస్తాను చూడు. రేపి పాటికి నీ ఉద్యోగంలో నీ తాతలాంటి వాడొస్తాడు, ఏమనుకుంటున్నావో అంటూ హోంకరించింది. ఆవిడ మాటలు ఆ రోజు కొత్త కాదు. డ్రైవర్ రోజూ విని విని మొండికేశాడు. ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తాడెప్పుడు? కూతురు పరీక్షలవుతుంటే తల్లి కూడా వెళ్ళిందని తెలిసి రాజశేఖరం గారు తెగ చిరాకు పడిపోయారు. మర్నాడు తల్లిని వెళ్ళనివ్వకుండా ఆయనే కూతురు వెంట బయలుదేరారు. కూతుర్ని తలలో పూలు జడకుచ్చులు వేసుకొనివ్వలేదు. ఒంటి నిండా వస్తువులు పెట్టుకునివ్వకుండా సింపుల్గా రమ్మని చెప్పారు. తార తండ్రి చెప్పినట్టే తయారైంది. తాయారమ్మ కొడుకుని కసురుకుంది. దాన్నలా బోడిబొమ్మలా తీసుకువెళతామేమిటి అని. తల్లి మాటలు ఆయన పట్టించుకోలేదు. తారని కాలేజీ దగ్గర దిగబెట్టి డ్రైవర్ని ఉండమని చెప్పి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు. తార పరీక్షలైపోయాయి. పరీక్షలైపోగానే హాయిగా తేలిగ్గా నిట్టూర్చింది. తల్లి పూజలు చేస్తుంటే తను సాయం చేస్తోంది. ఉపవాసం కూడా అప్పుడప్పుడు ఉంటుంది. నాయనమ్మ ఒత్తులు చేస్తుంటే సాయం చేస్తుంది. నాయనమ్మ రాజుల కథలు చెప్తుంటే వింటూ కూర్చుంటుంది. తాయారమ్మ మనవరాలకి జంతికలు అరిసెలు లడ్డూలు చేసి పెడుతుంది. అవి తింటూ గడిపేస్తుంది. లేదా వేరుశెనక్కాయలు ఒళ్ళో పోసుకుని నేలమీద టక్కును కొట్టి పప్పు తింటూ కూర్చుంటుంది. పార్వతమ్మకి కూతురు విషయం భర్త విషయం పట్టదు. పూజలు పునస్కారాలు ఇల్లు చక్కబెట్టుకోవడం అంతే, వేరే విషయాల్లో కలగజేసుకోదు. రాజశేఖరం గారికి ఇంటికి రావాలంటే భయంగా అనిపిస్తోంది. తల్లిని భార్యను కూతుర్ని చూస్తుంటే ఆయనకు బెంగొచ్చేస్తుంది. రాజశేఖరం గారు ఆ రోజు హాస్పిటల్ నుండి త్వరగా ఇంటికొచ్చేశారు. కూతురికి సంబంధం చూశారు. అబ్బాయి ఇంజనీరు, తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, చాలా ఆస్తున్నవాళ్లు. ఆ రోజు అమ్మాయిని చూడ్డానికొస్తామని కబురు చేశారు. తాయారమ్మగారైతే మనవరాలు ఓణీలు వేసిన దగ్గర నుండి కొడుకు ప్రాణాలు తోడే సాగింది. ఆ అమ్మాయికి సంబంధాలు చూడమేమిటి, పెళ్లి చేయవా, ఎప్పుడు చేస్తావు, నీకు చూడ్డం రాకపోతే నేను చూస్తాను చెప్పు అంటూ. ఆయన తల్లి మాట లెక్క చేయకపోయినా కూతురికి మంచి సంబంధం చూసి చెయ్యాలని ఆయన ఆశ. కొడుకు చెప్పిన మాట విని తాయారమ్మ పొంగిపోయింది. మనవరాలకి పెళ్ళైపోయినట్టే తలచుకుంటూ. పార్వతమ్మ మౌనంగా ఉండిపోయింది. ఎలాంటి భావం వ్యక్తపరచలేదు. తాయారమ్మ మనవరాల్ని ముస్తాబు చేసింది. పెద్ద ఖరీదైన పట్టుచీర, మెడలో కాసుల పేరు, గొలుసులు, నడుముకి వడ్డాణం, చేతికి వంకి, కాళ్లకు పట్టీలు, జడకుచ్చులు, నెత్తిన రాగిడి పెట్టింది. జడమీద బంగారపు నాగస్వరం పెట్టింది. తలనిండా పూలు. తారని తీసుకువెళ్లి వాళ్ల ముందు కూర్చోబెట్టింది. రాజశేఖరం గారు ఆ అబ్బాయితో ఏదో మాట్లాడుతున్నారు. ఆయనకి ఆ అబ్బాయి చాలా నచ్చాడు. ఆ సంబంధం కుదిరిపోతుంది అని ఆయన ఎంతో ఆశపడ్డారు. తారని చూడగానే ఆ అబ్బాయి ముఖం అదోలా పెట్టేశాడు. తార ముస్తాబు తీరు చూస్తే ఆ అబ్బాయికి మతిపోయింది. కాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత పిల్ల నచ్చలేదని కబురు తెలిసింది. రాజశేఖరం గారు నిరాశపడిపోయారు. తాయారమ్మ వాళ్ళని ఒక తిట్టు కాకుండా తిట్టిపోసింది. పిల్ల బంగారు బొమ్మలా ఉంటే నచ్చలేదట వెధవలు, పోనీ అని తిట్టింది. అలా వరుసగా తారకు 10 సంబంధాలొచ్చాయి. తాయారమ్మ తారను ఎప్పుడూ ఒకేలాగా ముస్తాబు చేస్తూ వచ్చింది. పిల్లని చూడ్డానికొచ్చిన వాళ్లు కొందరైతే తారను చూసి ముసుముసుగా నవ్వుకునేవారు. రాజశేఖరం గారికి నడుం విరిగినట్టయిపోయింది. వచ్చిన సంబంధం ప్రతీదీ తిరిగిపోతుంది. ఎవరికీ పిల్ల నచ్చడం లేదు. తార చూస్తే బంగారపు బొమ్మలా ఉంటుంది. కట్నం తను చాలా ఎక్కువే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్తంతా కూతురుదే. మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ఈ కాలం అబ్బాయిలకి ఫ్యాషన్గా ఉండే అమ్మాయిలు నచ్చుతారు, సింపుల్గా ఉండాలని అనుకుంటారు. తారకి అలా తయారవడం చేత కాదు. తల్లి ఆ అమ్మాయిని అలా ఉండనివ్వదు. ఒంటి నిండా నగలు పెట్టి అమ్మవారిలా ముస్తాబు చేస్తుంది. చెప్పినా విందు. ఆయనకి మనసంతా అదోలా అయిపోయి చిరాకేసింది. ఆయన విసిగిపోయి మనసులో ఒకటే అనుకున్నారు, తల్లి చనిపోతే గాని తారకు పెళ్లి కాదు అని. తల్లి దగ్గర కూర్చుని మరీ మడ్డిలా తయారైంది తార అనుకున్నారు. భార్యక కూతురి విషయం అక్కర్లేదు. తన తల్లి తన కూతుర్ని లోకజ్ఞానం తెలియకుండా పెంచుతుంది. ఎలా కూతుర్లో మార్పు రావడం అనుకున్నారు.
తాయారమ్మగారు మాత్రం మనవరాలకి పెళ్లి కాదేమో అని భయపడలేదు. వాళ్ళకు అదృష్టం లేదు, వాళ్ళ తాతలాంటి సంబంధం వస్తుంది అనుకుందావిడ. తాయారమ్మగారి అక్క కూతురు ఒక ఆవిడ కలకత్తాలో ఉంటుంది. ఆవిడ భర్త చీఫ్ ఇంజనీర్. ఆవిడకు కొడుకు కూతురు. కొడుకు బిఈ చదువుతున్నాడు, కూతురు మెడిసిన్ చదువుతుంది. ఆవిడ పేరు జానకమ్మ. జానకమ్మకి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు లేనందువలన రాజశేఖరం గారంటే ఎంతో ప్రాణం పెట్టేది మా తమ్ముడు అంటూ. ఆయనకు జానకమ్మంటే ఇష్టమే, మా అక్క అంటూ పొంగిపోయేవారు. ఇద్దరూ వేరే ఊర్లో ఉన్నప్పటికీ ఆ ఊరు వచ్చినప్పుడు జానకమ్మ రాజశేఖరం గారు ఒక తల్లి పిల్లల్లాగే చాలా ఇష్టంగా ఉండేవారు. ఆవిడ పిల్లలిద్దరినీ తీసుకుని తమ్ముడింటికొచ్చింది. తల్లి తండ్రి కలకత్తాలో ఉన్న కూతురు కొడుకు వేరే ఊళ్ళల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. జానకమ్మ కొడుకు పేరు నరేంద్ర, కూతురు పేరు రేవతి. పిల్లలిద్దరూ తెల్లగా అందంగా ఉంటారు. తాయారమ్మగారు మాత్రం వాళ్ల వైపు వింతగా చూసింది. రాజశేఖరం గారు అక్కొచ్చింది అని చాలా సంతోషించారు. పార్వతమ్మ, వదిన, బాగున్నావా అంటూ పలకరించింది. ఈవిడంటే ఆవిడకు కోపమేం లేదు, ఇష్టంగానే ఉంటుంది. తార మాత్రం కళ్ళప్పగించి జానకమ్మను, నరేంద్రను, రేవతిని చూడసాగింది. జానకమ్మ కూడా పైకి ముడిచుట్టి చాలా ఫ్యాషన్గా ఉంది. రేవతి సరే బాబ్డ్ హెయిర్, పంజాబీ డ్రెస్, ఎత్తు మడమల జోళ్ళు. తారను వాళ్ళు కూడా వింతగా చూసేవారు. 2 రోజులు పోయాక రేవతికి, నరేంద్రకి కొత్త పోయింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ తార గురించి చెప్పుకుని నవ్వుకోసాగారు. తార ముస్తాబు చూసి ఆమె ఎదురుగా ఏదో అని ఏడిపించేవారు. తారకు తెలిసిపోయింది వాళ్ళు తననే అంటున్నారని. నరేంద్ర అనేవాడు, రేవతి, నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. రేవతి నవ్వాపుకుంటూ ఏం సినిమా అని అడిగేది. తార తల తిప్పకుండా కళ్ళు మాత్రమే వాళ్ల వైపు తిప్పి చూసేది. పల్లెటూరి ముద్దమ్మాయి సినిమా పేరు అంటూ నవ్వేవాడు తారవైపు చూసి. తార కూడా పైకి ఏమీ అనేది కాదు, అలాగే చూసేది. నటినట్లెవరూ అడిగేది, అన్నయ్యను ఏమీ తెలియనట్టు. కొత్త అమ్మాయి కోసం చూస్తున్నాను, హీరోయిన్గా బుక్ చేద్దామని. అయితే హీరోయిన్ కోసం గాలిస్తున్నావన్నమాట. అవును, మన తారను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందంటావు? ఏం తారా అంటూ రేవతి అటు చూడగానే తార అక్కడ ఉండనే ఉండదు. ఏడుపు ముఖం పెట్టుకుని నాయనమ్మ దగ్గరకు పారిపోతుంది. తార నాయనమ్మతో వాళ్ళన్న మాటలన్నీ చెప్పుకుని ఏడవసాగింది. ఆ రోజు ఏంటి వాళ్ళు నిన్ను అలా అంటున్నారా అడిగింది ఆవిడ మండిపడిపోతూ. మనవరాల్ని ఏమైనా అంటే ఆవిడ సహించలేదు. ఎదుటి వాళ్ళ మీద పులిలా పడిపోతుంది. వాళ్ళు నిన్నంటున్నారా? అడవిలో జంతువుల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ వేషాలును అంది ఆవిడ మహా కోపంగా. తార ఆశ్చర్యపోతూ నాయనం వైపు చూసింది. కళ్లల్లో నీళ్లు తళతళ మెరిశాయి. నువ్వెందుకు ఏడుస్తావు? నరేంద్రగాడి గెడ్డం చూసావా? బూచాళ్లే లేడు. వాడి పంటలను చూసావా? ఎంత బిగుగా ఉందో, చాలని గుడ్డతో కుట్టించుకున్నట్టు. వాడి చొక్కాలు చూసావా? ఆడపిల్లల జాకెట్లా. వాడు నిన్నంటున్నాడా? రేవతి గిరజాల జుట్టు చూసావా? మా తాతయ్యకి అలాగే ఉండేది జుట్టు. ఆ రోజుల్లో మగవాళ్ళకి జుట్టు అలా ఉండేది. బయట వేసుకోకుండా ఆ గౌన్లు, ఆ బట్టలు, చచ్చా, చూసేవాళ్ళు వాళ్ళని చూసే నవ్వుతారు. పిచ్చి వెధవల్లా ఉన్నారు. తల్లి తండ్రి పరుగులు తీయడానికి ఇలాంటి పిల్లలు. ఆ తల్లి అలా తయారు చేసింది. వాళ్ళ ఆయనకు అలా ఉండడమే ఇష్టమట. నాయమ్మే, నా తల్లే, నువ్వెందుకు ఏడుస్తావు అంటూ వాళ్ళని ఒకటే తిట్టి మనవరాల్ని ఓదార్చింది. ఆడపిల్లంటే నీలా చక్కగా లంగా ఓణి వేసుకుని, జడకుచ్చులు వేసుకుని, తలనిండా పూలు, కళ్ళనిండా కాటుక పెట్టుకుని, ఒంటినిండా వస్తువులు పెట్టుకుని, నిండుగా చక్కగా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండాలి. నిన్ను చూసి ఓరవలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు వెధవలు. ఇంకా ఎందుకున్నారు వాళ్ళింట్లో అంటూ తిట్టడంతో తారకు ధైర్యం వచ్చినట్టయింది. వాళ్ళకేం తెలీదు, వాళ్ళేం పెద్ద అందంగా ఉండరు, తనే అందంగా ఉంటుంది అని తారకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. నరేంద్రని చూసినా, రేవతిని చూసినా తార ముసిముసిగా నవ్వుకోసాగింది. వాళ్ళకేం అర్థం కాలేదు. వాళ్ళు మట్టుకు వాళ్ళు తారను ఏడిపించడానికి ప్రయత్నించినా తార పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండసాగింది. అలా 4 రోజులు గడిచిపోయాయి. జానకమ్మ కలకత్తా వెళ్ళిపోవడానికి ప్రయాణం అవసాగింది. నరేంద్రని చూస్తుంటే రాజశేఖరం గారికి ఒక ఆలోచన వచ్చింది. అక్క కొడుకు, దగ్గర సంబంధం, కూతురినిచ్చి పెళ్లి చేస్తే తనకి ఎలాంటి బెంగ ఉండదు అనుకున్నారు. ఈ విషయం అక్కకి ఎలా చెప్పాలో అర్థం కాక తల్లిని పిలిచి చెప్పి, అక్కని నువ్వు అడుగు అన్నారాయన. కొడుకు మాట వినగానే ఆవిడంది, ఇంకా జానకిని అడిగేదేముంది, మన పిల్లని ఇస్తామని అనాలే గాని మొగుడు పెళ్ళం ఎగిరి గంతేసిరారు. ఇంత ఆస్తి, చక్కని చొక్కలాంటి పిల్ల కూరడిగితే కాదంటారా? ఎందుకబ్బాయి అలా ఆలోచిస్తావు? మనకిష్టమైతే పెళ్ళైపోయినట్టే అందావిడ.
తల్లి మాటలు వింటూనే ఆయనకు చిరాకనిపించింది. చెప్పింది అర్థం చేసుకోదు. తార చూస్తే ఈ కాలపు పిల్లలా ఉండదు. ఫ్యాషన్ అంటే అస్సలు తెలీదు. చదువు లేదు. బిఏకి పరీక్ష కట్టిస్తే 2 సబ్జెక్టుల్లో పోయింది. శ్రద్ధగా చదవనిచ్చేది కాదు అమ్మ. దానికి గారం పెట్టి చదువులు ఎందుకు ఆడపిల్లకన్నట్లు తయారు చేసింది. చూసేవాళ్లు నవ్వుకునేటట్లు తయారైంది. అలా ఏమేనంటే అమ్మకు కోపం, మూర్ఖత్వం ఎక్కువ. ఆయన బరువుగా నిట్టూర్చారు. తల్లికి చెప్పిన అర్థం కాదు. నేరకపోయి తను తల్లిని అడిగానే అని ఆయన మనసులో విసుకుని, సరే ఆ అడిగేది తనే అడిగేస్తే సరి అని అనుకున్నాడు. మర్నాడు ఆయన మెల్లగా అక్కని అడిగారు. జానకి ఒక్క క్షణం అలా మౌనంగా ఉండిపోయింది. ఆవిడకి ఏం చెప్పాలో తోచలేదు. ఆవిడ మెల్లగా అంది, తమ్ముడు, నువ్వు నోరు విడిచి అడిగావు నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోమని. నా ఇష్టమేం లేదు. అంతా పిల్లలిష్టం. వాళ్ళ కోరికలు వేరు. ఆ అమ్మాయి బాగా చదువుకోవాలని, ఫ్యాషన్గా ఉండాలని అంటున్నాడు నరేంద్ర. నీ కూతురికి చదువు లేదు, ఏమీ లేదు. ఏ విధంగా వాణ్ణి ఒప్పించలేను. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. వాడు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. వాడిని అడిగితే అడుగు అంటూ ఆవిడ పొడిపొడిగా తేల్చేసింది. ఆయనకి నోట మాట రాలేదు. అక్క ఎంత తేలిగ్గా తేల్చేసింది. పిల్లల కంటే తనకే ఇష్టం లేదనిపిస్తుంది. అలా అడిగి ఉండవలసింది కాదేమో అనుకున్నాడు ఆయన మనసులో బాధపడుతూ. ఇక అక్కడితో ఆ విషయం ఆగిపోయింది. రేపు వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు అనగా తాయారమ్మగారు తల్లి కొడుకులనిద్దరినీ అడిగారు. కొడుకు ఆవిడ్ని అడిగినట్లు తెలియక జానకమ్మ కొడుకు వైపు చూసింది. పార్వతమ్మ గుమ్మం దగ్గర నిలబడింది. నరేంద్ర ఆ విషయం వింటూనే ఆశ్చర్యంగా ఆవిడ వైపు, తల్లివైపు చూశాడు. ఎవరు? ఆ పల్లెటూరి ముద్దమ్మాయిని నేను చేసుకోవాలా అంటూ గట్టిగా నవ్వేశాడు. పార్వతమ్మ డంగైపోయింది. నరేంద్ర అలా నవ్వేసరికి క్షణంసేపు అలా ఉండిపోయి తిరిగి తేరుకొని మండిపోయింది. ఏంటే, అది పల్లెటూరి ముద్దమ్మాయా? నువ్వు దాన్ని పేర్లు పెడతావా పేర్లు? అంది దీర్ఘం తీస్తూ. లేకపోతే మడ్డిలా ఉండే పిల్లని ఎవరు చేసుకుంటారు అన్నాడు వెటకారంగా. నువ్వు చేసుకోపోతే నీ తాత ముత్తాతలాంటి సంబంధం వస్తుంది. పోరా పో అంది ఆవిడ గసిరి పారేస్తూ. తాతలాంటి సంబంధం వస్తే నన్ను ఎందుకు అడిగావు? ఆ అమ్మాయికి ఏ సంబంధం కుదరకడిగావు? పైగా కోపం ఎందుకు అంటూ హేళనగా మాట్లాడాడు. అంతలో రాజశేఖరం గారు అక్కడికొస్తే ఆవిడంది, చూసావరా అబ్బాయి, వీడికి ఎంత పొగరో అంటూ ఆవిడ కోపంతో మండిపోయింది. జానకమ్మ కలగజేసుకుంటూ అంది, పిన్ని, ఈ కాలం అబ్బాయిలు చెప్తే వింటారా? చూస్తూ చూస్తూ ఇలాంటి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? దాంతో తాయారమ్మ ఇంకా కోపంతో ఎగిరిపడింది. చాలే చెబుతున్నావు, పిల్లల్ని ఇలా వెనకేసుకొస్తావా? మీ ఆయన నిన్ను చేసుకోలేదు. పల్లెటూరు దానివి, ఏం చదువుకున్నావు? జానకమ్మ ముఖం మాడిపోయినట్లయింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పిల్లలు నా మాట వింటారా? నేనేం వద్దడం లేదు. వాడు ఇష్టపడితే నేను కాదంటానా అందావిడ. రాజశేఖరం గారు కలగజేసుకుంటూ అన్నాడు, పోనీలక్క, ఏదో అనుకున్నాను. దానికి ఎక్కడ రాసిపెట్టుందో అక్కడే అవుతుంది. ఇవన్నీ మనం అనుకోవడమే అంటూ ఆ విషయం తేలిగ్గా తేల్చేయడానికి ప్రయత్నించారు. నరేంద్ర ఆయన వైపు తిరిగి 2 చేతులు జోడిస్తూ, మావయ్య, నీ కూతుర్ని నాకే కాదు, ఎవరికిచ్చి చేస్తామన్నా వాడు నాలాగే చేతులు జోడించేస్తాడు. పెళ్లికొక నమస్కారం పెట్టేసి 10 లక్షల రూపాయలు నీకు ఎదిరించి మరీ పోతారు అన్నాడు కాస్త కోపంగా, కొంచెం వెటకారంగా. రాజశేఖరం గారి మనసు చివుక్కుమంది. ఇంత పెద్దవాణ్ణి నా ఎదుట వీడింత మాట అంటాడా? ఇలా అడిగిన మూలానే కదా తక్కువ చేశాడు అనుకున్నాడు ఆయన మనసులో కోపం రాజుకుంటున్నా పైకేం అనలేదు. జానకమ్మ తమ్ముడి వైపు తలెత్తి చూడలేకపోయింది. తాయారమ్మ మాత్రం ఊరుకోలేదు. తల్లి పిల్లల మీద 4 కేకలేసింది. ఆయన ఊరుకోమన్నా ఊరుకోకుండా, నీ కొడుకు చేసుకోకపోతే పిల్లలా ఉండిపోతుందా? నువ్వు మీ ఊళ్ళో బండి దిగేసరికి నా మనవరాలి పెళ్లి శుభలేక నీకు అందుతుంది చూడు. నీ కొడుకు పెళ్లి లేకుండా అలా పడుంటాడు అంటూ తిట్టగానే జానకమ్మంది, ఇప్పుడు ఎవరు ఏమన్నారు పిన్ని, అలా నోరు పారేసుకుంటావు? ఏమన్నావు అంటూ లేచిందావిడ. ఏం చేస్తావు? మామని ఏమంటావు? నరేంద్ర కేకతో అరిచాడు. అలా పెద్ద దెబ్బలాటైపోయింది. ఆ రోజు ఆ ఇంట్లో ఉండకుండా తల్లి పిల్లలు సామాన్లు సర్దుకుని హోటల్కి వెళ్ళిపోయారు. రాజశేఖరం గారు జానకమ్మని బ్రతిమలాడినా ఆవిడ వినలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. పార్వతమ్మ అలా చూస్తూ ఉండిపోయింది. రాజశేఖరం గారు భార్య వైపు చూశారు. పొట్టిగా, తెల్లగా, కొద్దిగా లావుగా ఉంటుంది ఆవిడ. తల అక్కడక్కడా నెరిసిపోయింది. తలారా స్నానం చేసిందేమో, జారుముడి వేసుకుంది. నుదుట పెద్ద ఎర్రబొట్టు పెట్టుకుంది. చేతుల నిండా బంగారు గాజులు కలిపి వేసుకుంది. మెడకి జిగిని గొలుసు, చెవులకి ఎర్రాళ్ల కమ్మలు,
ముక్కుకి రెండు వైపులా ముక్కు పొడకలో పెట్టుకుంది. నారచీర కట్టుకుంది. ఆవిడిలో గొప్పింటితనం, డాక్టర్ గారి భార్యను అన్న భావం లేదు. ఉపవాసాలు, పూజలు, పునస్కారాలు ఎక్కువ. దానికి తోడు చదువు లేదు. మూర్ఖత్వం మేనత్తని మించుంది ఆవిళ్ళో. రాజశేఖరం గారు భార్య వైపు రెప్పవాల్చకుండా అలాగే చూడసాగారు. ఆవిడ కూడా అలాగే చూడసాగింది. ఆయనకు ఆ సమయంలో భార్య అంటే అసహ్యం, కోపం ముంచుకొచ్చాయి. ఈ మురుకురాలకి చెప్పలేం, చెప్పినా అర్థం చేసుకోదు. కూతురు విషయంలో శ్రద్ధ తీసుకుంటే తార ఎంతో చక్కగా పెరిగి పెద్దయి ఉండేది. తల్లి పెంపకంలో పడి తార అలా తయారైంది. దెయ్యంలా నుదుటి బొట్టేమిటి, ఆ నారచీరేమిటి, నీకిప్పుడు ఏం తక్కువైంది, ఎందుకలా ఉసూరుమంటూ ఉంటావు అన్నారు కోపంగా. ఎప్పుడూ తనతో మాట్లాడిని ఆయన అలా కోపంగా అడిగేసరికి తెల్లబోయినట్టయింది. నిన్నే దెయ్యంలా మాట్లాడవేం, పూజలెందుకు, నేనెప్పుడు చస్తానని చేస్తున్నావా? ఇల్లు దిద్దుకోవడం, పిల్లని చూసుకోవడం తెలీదు. నీలాంటి దరిద్రపు కొట్టిది బ్రతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే అన్నారాయన కోపంతో మండిపడిపోతూ. పార్వతమ్మ ఒక్క మాట మాట్లాడలేదు. ఏంట్రా దాన్ని ఎందుకలా గసురుకుంటావు? ఆయన మీద కోపడింది తాయారమ్మ. నువ్వు నోరు మూసుకుని కూర్చో, నీ నుంచే ఇది ఇలా తయారైంది అన్నారు తల్లి మీద కేకలు వేస్తూ. ఇది మరీ బాగుందిరా, నా మీద కేకలు వేస్తామేమిటి అందావిడ. ఆయన తల్లి మాటలు వినిపించుకోలేదు. భార్య వైపు తీక్షణంగా చూస్తూ అన్నారు. ఇప్పుడు నీకేం తక్కువైంది, నీకేం లోటు చేశాను? నా డబ్బు ముట్టుకుంటే ఏదో పాపం చేసినట్టు అన్నట్టు ఎందుకలా ఉంటావు? ఆవిడ అలా బొమ్మలా నిలబడిపోయింది. చెప్పు, నీకేం చేస్తే సంతోషంగా ఉంటుంది? పోనీ నా ప్రాణం ఇచ్చేస్తే నువ్వు చల్లబడతావా? అప్పుడు ఆ పూజలు పునస్కారాలు మానేసి హాయిగా సంతోషంగా ఉంటావా? చెప్పు. కళ్ళెరజేసి చూస్తూ భార్య దగ్గరగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళసాగారు. భర్త అలా కేకలు వేయగానే పార్వతమ్మకు దుఃఖం ముంచుకొచ్చేసింది. కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. బయట కొంగు నోటికి అడ్డుగా పెట్టుకుని శబ్దం బయటకు రాకుండా ఏడవసాగింది. ఛీ, వేదవేడుపు నువ్వును, నేను బ్రతుకున్నాను, చావలేదు, చచ్చాక ఏడ్చి చద్దుగాని అన్నాడు కోపంతో ఉడికిపోతూ. ఏంట్రా ఆ మాటలు నువ్వును, ఈరోజేదో కొత్తగా మాట్లాడుతున్నావేమిటి అంది తాయారమ్మ కొడుకుతో. ఈ రోజు నుండి నేను ఇలాగే ఉంటాను, మీరెవరూ నోరెత్తడానికి లేదు, జాగ్రత్త అన్నాడు మండిపడుతూ. ఆవిడ ఏం మాట్లాడలేదు. పార్వతం మాత్రం అలాగే నిలబడింది. ఆయన కోపంతో మండిపడుతూ అన్నారు. నువ్వు ఏడవడం మాంతావా, చంపేనా? పార్వతమ్మ ఒక్కసారిగా ఉక్రోషంతో తలెత్తింది. చంపేయండి, చంపేసి మీరు ఉంపుడుగత్తే హాయిగా ఉండండి అంది. అంతే, ఆయనకి ఒళ్ళు తెలియలేదు. పార్వతమ్మ చెంపలు చెళ్ళు చెళ్ళు మనిపోయాయి. ఏమన్నావు మళ్ళీను అన్నారు. ఆయన కళ్ళు కోపంతో ఎర్రగా జేవురించాయి. తాయారమ్మ అలా ఉండిపోయింది. కొడుకు అంత కోపం రాగా ఆవిడెప్పుడూ చూడలేదు. అందుకే అలా తెల్లబోయి నిలబడిపోయింది. తార అలా భయంతో బిగుసుకుపోయింది. ఎన్నిసార్లన్నా నిజమంతేగా అంది పార్వతమ్మ చేతుల్లో ముఖం దాచుకుంటూ. ఏంటా నిజం రెట్టించడిగారు. అదే మీరు అది అంటూ ఏడవసాగింది. నువ్వు మాట్లాడేది తక్కువైనా మనిషిని చూపులతో కాల్చి చంపేస్తావు. నిన్ను చంపేసిన పాపం లేదు అంటూ పిచ్చి కోపంతో భార్య మెడను రెండు చేతులతో పట్టుకున్నాడు. తాయారమ్మ ఒక్క ఉదుటిన కొడుకుని పక్కకు లాగేసింది. దాన్ని చంపేస్తావా ఏంటి? గయ్యమని అరిచింది ఆవిడ. చంపేస్తే ఏంటి నష్టం? తల్లిని కోపంగా ప్రశ్నించారు. ఏమీ నష్టం లేదు, అది చేస్తే నీ కూతురికి తల్లి ఉండదు అంతే అందావిడ. రాజశేఖరం గారు అక్కడే ఉంటే కోపంతో భార్యని చంపేసినా చంపేయచ్చు అని ఆయన అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. తార వెక్కి వెక్కి ఏడ్చింది తల్లిని చుట్టేస్తూ. పార్వతమ్మ అక్కడే కుప్పకూలిపోయింది. కూతురి తలను ఒడిలో పెట్టుకుని ఏడవసాగింది. తాయారమ్మ కోడల్ని పట్టుకుని ఏడ్చింది. ఎందుకే తల్లి, ఎప్పుడూ లేంది వాడికి ఎదురు సమాధానం చెప్పావు. వాడికి కోపం వచ్చి పట్టు కొట్టేశాడు చూసావా అంది. కొట్టనివ్వండి, కొట్టి చంపనివ్వండి, నిజం కాదా? ఉన్నమాటంటే ఉలికెక్కువ మీ అబ్బాయికి అంది పార్వతమ్మ కుమిలి కుమిలి ఏడుస్తూ. తార ఏడుస్తూనే తల్లి మాటలు నాయనమ్మ మాటలు మౌనంగా వినసాగింది. నిజమే తల్లి, నిజమే, నీకు అన్యాయమే జరిగింది. వీడిలా తయారవుతాడనుకుంటే ఈ పెళ్లి చేసి ఉండేదాన్ని కాదు. నీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తే నువ్వు సుఖంగా ఉండేదానివి. ఈ నరకంలో పడి సుఖం లేని బ్రతుకుతున్నావు అందావిడ కోడల్ని ఓదారుస్తూ. పెళ్లి కానప్పుడు సరే అత్తయ్య, పెళ్ళయ్యాక కూడా ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నారు అంది కన్నీళ్లతో. నిజమే తల్లి, పెళ్లి చేసుకున్నాక ఒక బాధ్యత అంటూ ఉందని ఆయనకు తెలీదా? భార్య కూతురు ఉన్నారని వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పిల్లదాన్ని ఎప్పుడైనా దగ్గరకు చేరదీశారా? ఏమైనా అంటే కోపం నా మీద విరుచు పడతారు. దాన్ని చూడకుండా ఉండలేరు. దానికోసం హైదరాబాద్ పరిగెత్తుకు వెళ్లారు. అది ఏదో మందు పెట్టేసింది అత్తయ్య, దానివల్ల పడిపోయారు. దాని చెప్పుడు మాటలు చాలా ఉన్నాయి. నా కూతుర్ని నన్ను చంపేసి దాని దగ్గరకు వెళ్ళిపోదామని చూస్తున్నారు అంది అత్తగారిని పట్టుకుని ఏడుస్తూ. ఏం చేస్తాను తల్లి, వాణ్ణి ఎక్కడా పట్టుకోలేకపోతున్నాం.
నీతి నిజాయితీ లేని ఆడది. అది వీడిని పట్టుకుని వేలాడుతోంది. డబ్బు కోసం దాని ఏడుపు అంతా. వీడికంటే డబ్బున్నవాడు దొరికితే వీడిని వదిలేస్తుంది. అప్పుడు గాని వీడికి పెళ్ళం విలువ తెలిసి రాదు. అప్పుడు విచారిస్తాడు. ఊరుకో అమ్మా ఊరుకో, నీ గొంతు కోసాను అంది ఆవిడ కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. తల్లి నాయనమ్మ ఏడుస్తుంటే తార కూడా వాళ్ల మాటలు వింటూ బోరుని ఏడ్చేసింది. నాయనమ్మ అంది ఏడుస్తూ. ఊరుకో అమ్మా అందావిడ. నాన్న అమ్మని నన్ను చంపేస్తారా అంది భయంగా. కూతురు అలా ఏడుస్తూ అడగ్గానే పార్వతమ్మ తారని దగ్గరకు లాక్కుని గుండెలు కదుముకుని వెక్కి వెక్కేడ్చింది. ఒక్కగానొక్క బిడ్డవు, తండ్రి దగ్గర ముచ్చటగా పెరిగే రాత లేదు అని ఏడ్చింది. ఊరుకో పార్వతి, పిల్లదాని ఎదుట అలా ఏడిస్తే పసిముండ బెదిరిపోదు. లేచి మొహం కడుక్కో అంటూ పార్వతమ్మని అక్కడి నుండి బలవంతంగా లేవదీసింది ఓదారుస్తూ. ఆవిడ మెల్లగా లేచింది. లే తల్లి లే అంటూ మనవరాల్ని లేవదీసి ఓదార్చింది. నీకోసం చేకుడీలు చేశానే, రా ఇస్తాను. నిజంగానా అన్నట్టు చూసింది. పిచ్చిముండ, అసలేం తెలీదు అంటూ తారని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. దా తల్లిదా, నీకు చేకుడీలు పెడతాను, తిందువుగాని అంటూ మనవరాల్ని లేవదీసి కూడా తీసుకెళ్లి చేకుడీలు పెట్టింది. తార చేకుడీలు ఒడిలో వేసుకుని తింటూ కూర్చుంది, రెండో ధ్యాస లేనట్టుగా.